ఉండేనా ఊసేనా ఉండేనా పోయేనా దిక్కుతోచని 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 గడ్డు పరిస్థితి వచ్చిందా పానము తావున లేకుండా నిద్ర పడతలేదా పానము తావున లేకుండా నిద్ర పడతలేదా ఉండేనా పోయేనా ఉండేనా ఊసిపోయేనా ఏంది కావచ్చు మా నర్సేదాత ఏకంగా ఉండేనా ఊసిపోయేనా అని రాగం ఎత్తుకుంటూ ఏం కథ అనుకుంటురా పబ్లిక్ ఆ గాడికే వస్తున్నా ఇక నీ దండం పెట్టి మంత్రి పదవులకు ఎసరు వస్తుందట అమ్మో ఎట్టేట సంగతి అయితే ఇక మరి ఏదో ముఖ్యమంత్రి రేవంతమయ్య కంచబడ్డదట నువ్వులా మరి అవినీతి చేసిర్రా మరి లేకపోతే ఆయన ఇలాగాలో పార్టీని ముంగడికి తీసుకుపోతలేడా సంక్షేమ పథకాల కథ పండుకుంటుందా లేకపోతే జనాలల్లో ఉంటలేడా ఆ మొత్తానికి మంత్రి పదవులకు ఎసరు పెట్టబోతుండట ముఖ్యమంత్రి రేవంతమయ్య ఇక మరి ఎప్పుడు ఏంది ఏ కథ అయితే ఇక ఇప్పుడు కేరళ ఎలక్షన్ల పండుగ జరుగుతుందిగా ఓట్ల పండుగ ఇక ఆడికి పోయిండు పెద్ద మనిషి రేవంతమయ్య ఇక ఆడ 2-3 రోజులు అక్కడనే మకాం వేసి అక్కడ ప్రచారం చేసుకుంటా రాహుల్ గాంధీతో ఇక ముచ్చట పెట్టుకుంటా ఇక కేరళలో ఎటువంటి చక్రం తిప్పాలని కంకణం కట్టుకొని పోయిండు వచ్చినాక ఈ మంత్రి పదవి విషయంలో కొంతమందిని కొత్తలను తీసుకోబోతుండట ఇక ఉన్న కొంతమంది మంత్రులకు కూడా కొన్ని శాఖలు కత్తెర పెట్టి కత్తిరిస్తుండట బాబు నాకు 2-3 శాఖలు ఉంటే ఒకటే అవుతుందా ఏంది నిన్న మొన్నటిదాకా బారు బూరు బచ్చన్నపేట అని అది ఇది వ్యవహారం చేసి ఇప్పుడు ఉత్తపురే అవుతుందా ఏందిరో అని ఓ దిక్కు కొంతమంది మిడుపుతుర్రాట అమ్మ మరి నా మంత్రి పదవి ఊసిపోతుందా ఏంది ఎట చేయదు ఏం చేయదు ఓ దేవుడా శంకర అని కొంతమంది నిద్రల కూడా మంత్రి పదవి అని కలవరిస్తుర్రాట దేవునికి దండం పెడుతుర్రాట పబ్బది పడుతుర్రాట దేవుడా మా మంత్రి పదవి పోవద్దు మా మంత్రి పదవి ఊసిపోవద్దు అని దేవునికి ఇక నీ దండం పెడితే ఒకటే ఇదే పని అట ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక కొన్ని కొత్త కోజాగాలు ఉన్నాయి కదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి ఆశిస్తుండు ఎందుకంటే గతంలోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఎలక్షన్ల ముందరనే ఒట్టేసి చెప్పుకొచ్చిందట ఇక మల్రెడ్డి రంగారెడ్డి కోళ్ళాగా కూడా నాకు కావాలి మంత్రి పదవి అని ఆయన దిక్కుదారాడుతుండు ఇది రెడ్డి సామాజిక వర్గంలో ఇక ఈ కోళ్ళాలైతే బిర్రుగా పట్టుబడుతున్నాయి ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మదన్ మోహన్ రావు ఈ కోళ్ళాగలు కూడా చేపర్లాడుతున్నాయట నాకని ఇక పోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 3 కోళ్ళాగలు వ్యాపారాలాడుతున్నాయట ఆది శ్రీనివాసు బీర్లా ఐలయ్య మహేష్ కుమార్ గౌడు ఇక మరి ఎవరి పదవులు ఊసిపోతాయో ఒకవేళ మంత్రి పదవి ఉన్నా అలా మరి ఏ శాఖకు కట్టెలు పెడతారో అనేది ఇక ఇప్పుడు మీకెందుకు ఇప్పుడు మంత్రులకు జనాల మీద లేదు పరిపాలన మీద లేదు ఈ పదవి ఎట్లరా దక్కించుకోవాలరా దేవుడా శంకర భగవంత నారాజై నడింట్లో కూర్చుంటున్నారట మరి కొసకి ఎట్టెట్టవుతుందో ఏం కాదో పెద్ద మనిషి రేవంతమయ్య కేరళ ఎలక్షన్లు అయిపోయినాక తెలంగాణలో మళ్ళా అడుగు పెట్టినాక ఎవరు మరి లేచి సంకలు గుద్దుకుంటారు ఎవరు పోయి పొయ్యిలో వంతారు అనేది ఇక రేపు తేడ తెలంగాణలా చూడాలా మరి ఈ మంత్రి పదవి విషయంలో ఎన్ని కోయాలో అవి కూర్చుంటాయో అమ్మో అన్నట్టు ఈ మంత్రి పదవులు ఉడవీకిన కోయాగలకు ఏదో ఏఐసిసి సిడబ్ల్యూసి ఏదో కథ కమ్మిస్తారు అలా అంటగాడుతారు అనేది మళ్ళీ భాగవతం ముంగట వేసుకోరు ఎందుకంటే మళ్ళీ తీరా రేపు కార్పొరేషన్ కథ అందుకే మళ్ళీ కచ్చపెచ్చ వ్యవహారం కాకుండా వాళ్ళకు ఏఐసిసి సిడబ్ల్యూసిలో ఏదో ఒకటి అంటగడదామన్న ఆలోచన మీద
రేవంతమయ్య అధిష్టానంతో మంతనాలు జరుపుతుండు అనే కథ గుసగుస వినపడుతున్నది. చూడాలి మరి ఎవరెవరి పదవికి కత్తెర పడుతుంది. ఒకవేళ మంత్రి పదవి ఉన్నా ఆయనకు ఎన్ని శాఖలు ఉన్నాయి, ఏ శాఖకు కత్తెర పెట్టాలి అనేది కూడా రేవంతమయ్య బాగా ఆలోచన చేస్తుండట. మొత్తానికి కొత్తోళ్ళు మంత్రులు కాబోతుర్రు. ఉన్న మంత్రులలో కొన్ని శాఖలు కత్తిరియబోతురు అనేది తెలంగాణ జనాలలో గుసగుస. శనార్థి మీ నర్సయ్య తాత. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుని, మీ మనసులో ఏమనిపిస్తుందో కింద కామెంట్ పెట్టుని, పక్క పొంచి బెల్లు అదే గంట మర్చిపోకుని. శనార్థి.